హలో, నేను మిస్ఎస్ రావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ రంగాన్ని కంప్లీట్గా మార్చేయబోతుంది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. టెక్ దిగ్గజాలుగా ఉన్నటువంటి సుందర్ పిచ్చై కానీ, లేదా అలెన్ మాస్క్ కానీ, లేదా సత్యనారాయణలు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, అనేక మందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాందోళనలు ఉన్నాయి, కానీ అదే కంప్యూటర్ అనేక విస్తృతమైనటువంటి అవకాశాలను ఇచ్చాయి సేవా రంగంలో. కాబట్టి సేవా రంగం అనేది అత్యున్నతమైనటువంటి స్థాయికి మరొక రూపం సంతరించుకోబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి అవకాశం ఉందనే ఆశావహ దృక్పథాన్ని చంద్రబాబు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనరల్గా ఆయన ఒక విజనరీ. ఐటీ దిగ్గజాలకి కూడా అంతుబట్టునటువంటి విధంగా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుని ఆయన అంచనా వేస్తున్నారు. జనరల్గా ఐటీ దిగ్గజాలంటే వాళ్ళు ఇన్నోవేషన్, క్రియేటివిటీ దాంట్లో ఎప్పుడు ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి సమాజం పట్ల, అనేక టెక్నాలజీల పట్ల అవగాహన ఉంది ఆయనకి. ఆయన ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మరిన్ని ఉపాధి అవకాశాలు క్రియేట్ చేస్తే, కాకపోతే దాంట్లో నిష్ణాతులు అయి ఉండాలి, ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. కాబట్టి మీరు ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి అని చెప్తున్నారు ఆయన. ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం ఐటీ రంగాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సమయంలో చాలామంది వ్యతిరేకించారు చంద్రబాబు గారిని. కంప్యూటర్ కూడిపెట్టదు, కంప్యూటరు తీసుకొస్తున్నాడు ఆయన, ఉద్యోగ అవకాశాలు పోతాయని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. కానీ ఆయన 20 సంవత్సరాల ముందు ఆలోచించి కంప్యూటరే కూడిపెడుతుంది, కంప్యూటరే సమాజాన్ని మార్చేస్తుంది, సేవా రంగమే ఒక విప్లవాన్ని తీసుకొస్తుందని నమ్మి ఆయన హైటెక్ సిటీని నిర్మించారు. ఆ తర్వాత ఎలా మారిపోయింది, ఎలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక విప్లవాన్ని తీసుకురాబోతుంది అని చెప్తూ ఉన్నారు. అందుకే దేశీయ కంపెనీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగుల్ని నాన్ స్కిల్డ్ పీపుల్ని తీసేస్తూ ఉన్నారు, స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే స్కిల్స్ పెంచుకోరో వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కన్వర్ట్ కావడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. దేశీయ కంపెనీలు ఉన్నటువంటి ఉద్యోగులకి ట్రైనింగ్ ఇస్తున్నారు, తర్ఫీదుని ఇస్తున్నారు. కానీ కొంతమంది ఆ ట్రైనింగ్ని, తర్ఫీదుని పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాడిని తొలగించేస్తున్నారు. సో దేశీయ కంపెనీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కారణంగా లేఆఫ్స్ కూడా భారీగా పెరిగాయి. అందుకే టెక్కీల్లో ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశీయంగా ఏ విధంగా ఉంది, దేశీయ కంపెనీలు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గు చూపుతున్నాయనేది ఒక ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను మీకు. దేశీయ ఐటీ కంపెనీల చూపు ఏఐ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు. ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రతి ఐటీ కంపెనీ చూడాల్సిందే. దశాబ్దంలో ప్రపంచ విపణి 112 లక్షల కోట్లకు వెళ్ళబోతుంది. ఏది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారతీయ ఐటీ కంపెనీలు కృత్రిమ మీద సంస్థలుగా రూపాంతరం చెందేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ రంగం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఏఐ కంపెనీలుగా మారబోతున్నాయి. అధిక నష్ట భయంతో పాటు మూలధనం ఎక్కువగా అవసరమయ్యే పరిశోధనల కంటే అధిక మార్జిన్లు ఉండే అప్లికేషన్లు, ఏకీకరణలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. పరిశ్రమ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర సంస్థల 2024-25 వార్షిక నివేదికలను లోతుగా పరిశీలిస్తే మన టెక్ దిగ్గజాలు ఫౌండేషనల్ ఏఐ ఆవిష్కరణల్లో పోటీ పడడం లేదని అర్థమవుతుంది. ప్రీమియం ఇంటిగ్రేటర్లుగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సాధారణంగా డిజిటల్ పరివర్తన నుంచి నిర్దిష్ట ఏఐకి మారడం సహజంగానే కనిపిస్తుంది. ఏఐ ఫస్ట్ అప్రోచ్ ద్వారా శాశ్వత అనుకూలత కలిగిన వ్యూహాన్ని సంస్థలో టీసీఎస్ రూపొందిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ యువర్
ఎంటర్ప్రైజ్ అనే థీమ్తో మరింత ప్రత్యక్ష మార్గాన్ని ఎంచుకుంటుంది. విప్రో ఏఐ ఆధారిత భవిష్యత్ వ్యాపారాలని నిర్మించడంలో క్లయింట్లకు సహాయపడడంలో కీలక పాత్ర పోషించడంపై దృష్టి పెడుతుంది. ఏఐ డెలివర్డ్ రైట్తో టెక్ మహేంద్ర సాగుతుంది. ఆయా ఐటీ సంస్థలు మానవ వనరులను పెంచుకోవడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. తన ఉద్యోగుల్లో 1,00,000 మందికి పైగా ఏఐ, ఎంఎల్, జెన్ ఏఐలలో ఉన్నత స్థాయి నైపుణ్యాలు సాధించారని టీసీఎస్ పేర్కొంది. అంటే ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏఐ కానీ లేదా జెన్ ఏఐ అంటే జెన్ ఏఐ అనేది ఒక మాడ్యూల్, అలాగే ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్, వీటిని ఉన్నటువంటి ఉద్యోగులకే నేర్పిస్తూ ఉన్నారు నైపుణ్యాలను సాధించేలాగా. ఇక ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల్లో 2,70,000 మందికి పైగా ఇప్పుడు కృత్రిమ మేధ గురించి అవగాహన కలిగి ఉన్నారని తెలిపింది. సో ఇన్ఫోసిస్ కూడా ఉన్నటువంటి ఉద్యోగులకు తర్ఫీదు ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. విప్రో, టెక్ మహేంద్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. వ్యాపారంలోని ప్రతి అంశానికి ఏఐని వర్తింపజేయడం గురించి సంస్థలు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని దీర్ఘకాలిక సవాళ్లు కూడా తప్పనిసరిగా వస్తాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలను ఆధునీకరించడం, డేటా ఆర్కిటెక్చర్ను సృష్టించడం ద్వారా సంస్థల డేటాను ఏఐ సమగ్ర పద్ధతిలో వినియోగించుకునేలా చేయవచ్చని తెలిపారు. వినూత్నత స్థాయిని పెంచుకునేందుకు ఏఐ ఫౌండరీ, ఏఐ ఫ్యాక్టరీలను కలిగి ఉండాలని సంస్థలను కోరారు. ఏఐని లైబ్రరీలో పుట్టి పెరిగిన ప్రతిభావంతుడైన అద్భుత బాలుడిగా మనం భావించాలి. సో ఏఐని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తగా పుట్టినటువంటి బాలుడిగా మనం పరిగణించాలట. లైబ్రరీలో పుట్టి పెరిగిన ప్రతిభావంతుడైనటువంటి అద్భుతమైనటువంటి బాలుడిగా పరిగణించాలి. ఇది ప్రపంచంలోని అన్ని జ్ఞానాలను పొందగలదు. సమాచారం, వాస్తవం, కల్పన, నిజం, అసత్యం, మానవ ప్రవర్తన, ఇలా ప్రతి దాన్ని గ్రహిస్తుంది. దీన్ని బాగా ఉపయోగించినట్లయితే అసాధారణ విలువను సృష్టించగలదు. ముఖ్యంగా టెక్ మహేంద్ర వంటి వ్యాపారాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఓపెన్ ఏఐ లేదా గూగుల్తో పోటీ పడడానికి ఐటీ సంస్థలు తమ సొంత భాషా నమూనాలను ఎల్ఎల్ఎంలు నిర్మించడం లేదు. బదులుగా హైపర్ స్కేలర్లు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏడబ్ల్యూఎస్, చీప్ మేకర్లు అంటే ఎన్విడియాలతో భాగస్వామ్యాలను పెంచుకుంటున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రపంచ ఏఐ విపణి వచ్చే దశాబ్దంలో అంటే 10 సంవత్సరాల్లో $1.3 ట్రిలియన్, సుమారు 112 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. సో ఈ న్యూస్ వింటే కనుక మనకి ఏమనిపిస్తుంది అంటే ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి హడలెత్తిపోతున్నారు ఉద్యోగాలు పోతాయని. కానీ టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్, ఐబిఎం ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి ఉద్యోగులకు తర్ఫీదునిస్తూ ఉన్నాయి. ఆ మేరకు ప్రకటించారు కూడా. కాబట్టి వీళ్ళంత వరకు లే ఆఫ్స్ని లేకుండా చేయడానికే సాఫ్ట్వేర్ రంగం ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే మారినటువంటి టెక్నాలజీకి అడాప్ట్ కాలేరో వాళ్ళకైతే ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పొచ్చు. సో దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.